హలో అండ్ వెల్కమ్ టు సైన్మా 2.0. దసరా సినిమాలో నాని చెప్పినట్లు ఏడు చిరంజీవి పుట్టినరోజు మునపట్లా ఉండదు, మునుపెన్నడూ లేనంత గ్రాండ్గా ఉండబోతోంది అంటున్నారు మేకర్స్. ఒకవైపు బ్లాక్ బస్టర్ సినిమాల రిలీజ్లు, మరోవైపు వరుసగా కొత్త సినిమాల అప్డేట్స్తో ఆగస్టు 22న మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈసారి బాస్ బర్త్డే ఎలా ప్లాన్ చేస్తున్నారో చూద్దామా? నిజంగానే ఈసారి చిరంజీవి అభిమానులకు బర్త్డే రోజు పూనకాలు వచ్చేలా ఉన్నాయి. డబుల్ కాదు ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 21న వింటేజ్ ముఠా మేస్త్రి మళ్లీ థియేటర్లోకి రాబోతున్నారు. ఇక ఆయన బర్త్డే రోజైన ఆగస్టు 22న అందర్నీ కడుపుబ్బా నవ్వించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి సందడి చేయబోతుంది. వరుసగా 2 రోజుల్లో 2 బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా ఈ పుట్టినరోజుకే మొదలు కానుంది. బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 సినిమా టైటిల్ టీజర్ ఆగస్టు 22నే విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా టైటిల్ మీద కదిరి అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు చిరు. ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ విశ్వంబర నుంచి కూడా పవర్ఫుల్ అప్డేట్ ఆగస్టు 22నే రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ అద్దిరిపోయే టీజర్ ను అదే రోజున వదలనున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ టీజర్ కూడా రిలీజ్ అయితే మెగా ఫ్యాన్స్ కు బర్త్డే ట్రీట్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ. ఇవన్నీ ఉండగానే పారడైజ్ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే మెగా 159 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒకే రోజు ఇన్ని అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా. మొత్తానికి ఈసారి బాస్ బర్త్డే అభిమానులకు ఒక మర్చిపోలేని మెగా సెలబ్రేషన్ గా మారేలా కనిపిస్తోంది. ఏఐ మిస్యూజ్ కు బలైన హీరోయిన్ల లిస్ట్ లో జాన్వీ కపూర్ జాయిన్ అయిపోయారు. తన పేరు వాడుకుంటూ అసభ్యకర పోస్టులు పెడుతున్న వాళ్లపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారేమే. దీనిపై స్పందించిన కోర్టు ఆ కాంటెంట్ ని తొలగించాలని ఆదేశిస్తూనే ఒక మెలిక పెట్టింది. ఈ వ్యవహారంలో కోర్టు చెప్పిన విషయాలు విని షాక్ అవ్వడం జాన్వీ వంతైంది. మరింతకీ కోర్టు ఏం చెప్పిందో చూద్దామా? ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వాళ్లపై కోర్టుకెళ్లారు జాన్వీ కపూర్. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను కాపాడడం ముఖ్యమని భావించిన కోర్టు వెంటనే అభ్యంతరకరమైన కంటెంట్ మొత్తాన్ని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె కోరినట్లు ఆన్లైన్లో జాన్వీ పేరు వాడే ప్రతి ఒక్కరిపైన నిషేధం విధించడం మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. సెలబ్రిటీల పేరు లేదా ఫోటో వాడినంత మాత్రాన అది నేరం కిందకు రాదని చెబుతూనే ఫ్యాన్ పేజీలు నడుపుకునే హక్కు ఫ్యాన్స్ కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అభిమానాన్ని చాటుకునే స్వేచ్ఛను చట్టం పేరుతో అడ్డుకోలేమని, వ్యక్తిగత హక్కుల పేరుతో సెలబ్రిటీస్ గురించి సామాన్యులు మాట్లాడుకునే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయడం కుదరదని కుండబద్దలు కొట్టింది కోర్టు. ఓవైపు ఫ్యాన్స్ హక్కులను కాపాడుతూనే మరోవైపు జాన్వీ కపూర్ ప్రతిష్టకు భంగం కలగకుండా బ్యాలెన్స్డ్ గా ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది కోర్టు. తప్పుడు మార్గంలో అసభ్యకరంగా పెట్టే కంటెంట్ కు ఫ్యాన్స్ చేసే పోస్టులకు మధ్య ఉన్న తేడాను కోర్టు ఈ తీర్పుతో స్పష్టంగా చూపించింది. దీనివల్ల సెలబ్రిటీలకు సెక్యూరిటీతో పాటు సోషల్ మీడియాలో హీరోయిన్ల గురించి పోస్టులు పెట్టుకునే ఫ్యాన్స్ కు కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ నెక్స్ట్ ప్రాజెక్టు పై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ రాకా సినిమాలో జాన్వీ ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే హిందీలో శ్రీలీలతో కలిసి ఓ క్రేజీ లవ్ స్టోరీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు జాన్వీ. మొత్తానికి వ్యక్తిగత హక్కుల కోసం కోర్టుకు వెళ్తే అది ఇస్తూనే అదనంగా జాన్వీకి క్లాస్ కూడా తీసుకున్నారు జడ్జ్. ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్ చేసిన మీర్జాపూర్ సినిమాగా థియేటర్లలోకి రాబోతోంది. తొలి 2 సీజన్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీ 3వ సీజన్తో కాస్త తడబడినా ఇప్పుడు వెండి తెరపైకి మాత్రం భారీ అంచనాలతో అడుగుపెడుతోంది. సిరీస్గా ఓటీటీని షేక్ చేసిన ఈ మీర్జాపూర్ గ్యాంగ్ సినిమాగా మారి థియేటర్లలో కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందా? బూతులు ఎక్కువగా ఉన్నా సరే కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఇండస్ట్రీకి పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సిరీస్ మీర్జాపూర్. మొదటి 2 సీజన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా 3వ సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సినిమా రూపంలో పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు మీర్జాపూర్ గ్యాంగ్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే యాక్షన్ డోస్ ఏమాత్రం తగ్గలేదని, రక్తపాతంతో పాటు బోల్డ్ సీన్స్, డైలాగ్స్ గట్టిగానే పేలాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఓటీటీలో అద్దరగొట్టిన మెయిన్ క్యారెక్టర్స్ అన్ని సినిమాలో కూడా యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. దీనికి తోడు థియేటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కొన్ని ఆసక్తికరమైన కొత్త సీన్స్ కూడా షూట్ చేస్తారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను మరింత పెంచేందుకు కొత్త క్యారెక్టర్స్ ను ఈ మీర్జాపూర్ ప్రపంచంలోకి దించారు. ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ డ్రామా థియేటర్లో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త సీన్స్, కొత్త క్యారెక్టర్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న మీర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. మలయాళ ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చింది.
మోహన్ లాల్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విస్మయ తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్నారు. అంచనా లేకుండా వచ్చిన తుడక్కం సినిమాతో రికార్డుల తొక్క తీస్తున్నారు ఈమె. డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతున్నారు విస్మయ. మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దామా? మోహన్ లాల్ గురించి పరిచయాలు అక్కర్లేదు కానీ ఆయన కూతురు విస్మయ మాత్రం తన గురించి అందరూ తెలుసుకునేలా చేస్తున్నారు. తుడక్కం సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటున్నారు విస్మయ. ముఖ్యంగా ఫస్ట్ డే 6.6 కోట్లు వసూలు చేసి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో లోకా కలెక్ట్ చేసిన 6.3 కోట్ల రికార్డు తిరగరాసింది తుడక్కం చిత్రం. తుడక్కం సినిమా కథ విషయానికి వస్తే ఉత్కంఠభరితంగా సాగే ఒక సర్వైవల్ థ్రిల్లర్. రాత్రిపూట ఆపదలో ఉన్న ఇద్దరు స్కూల్ పిల్లలకు సాయం చేయడానికి వెళ్లిన మీను అనే అమ్మాయికి ఎదురైన భయానక పరిస్థితులే ఈ చిత్ర కథ. ప్రతి క్షణం ఊహించని మలుపులతో సాగే ఈ కథలో మీను పాత్రలో విస్మయ కనబరిచిన అద్భుతమైన నటన ప్రతి ఒక్కరిని థ్రిల్ చేస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లో ఆంటోనీ పెరంబవూర్ తుడక్కం సినిమాను నిర్మించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సర్వైవల్ డ్రామాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను పంచుతోంది. ఇప్పటి వరకు 6 రోజుల్లోనే 32 కోట్లు వసూలు చేసింది తుడక్కం. మొత్తానికి బలమైన కథ, పర్ఫెక్ట్ మేకింగ్ తో విస్మయ కెరీర్ కు ఒక సాలిడ్ ఫౌండేషన్ పడింది. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు అవంతిక కుందనపు. తెలుగుతో పాటు హాలీవుడ్లోనూ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి ట్రెండింగ్లోకి వచ్చారు. రీసెంట్గా ఒక తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్లో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా? ఈ క్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అవంతిక వందనపు. తెలుగులో సెలెక్టివ్గా సినిమాలు చేసిన అవంతిక తర్వాత హాలీవుడ్ సినిమాల్లో హాట్ లుక్స్లో అద్దరగొట్టారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసిన ఈ భామ వెస్ట్రన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేశారు. దాదాపు 10 తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అవంతిక 2021లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టీనేజ్లోనే హాలీవుడ్ మూవీలో లీడ్ రోల్ చేసి షాక్ ఇచ్చారు. ఇండో అమెరికన్ కాన్సెప్ట్తో తెరకెక్కిన స్పిన్ మూవీ అవంతికకు హాలీవుడ్లో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అక్కడ కూడా మంచి ఆఫర్స్ పలకరించాయి. మీన్ గర్ల్స్ మూవీలో అవంతిక హాట్ లుక్స్ ఆడియన్స్కు షాక్ ఇచ్చాయి. వెస్టర్న్ మూవీస్లో అలాంటి క్యారెక్టర్స్ కామనే అయినా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయి హాలీవుడ్లో అలాంటి క్యారెక్టర్ చేయడం మీద గట్టిగానే చర్చ జరిగింది. మీన్ గర్ల్స్ తర్వాత పెద్దగా మీడియాకు కనిపించని అవంతిక మళ్లీ న్యూస్లో ఫ్లాష్ అవుతున్నారు. రీసెంట్గా ఛాంపియన్ సినిమా కోసం ఒక రెట్రో సాంగ్లో ఆడిపాడారు ఈ బ్యూటీ. హాలీవుడ్లో జరిగిన పవర్ ఆఫ్ యంగ్ హాలీవుడ్ ఇంపాక్ట్ ఈవెంట్స్లో గ్లామరస్ లుక్స్తో అదరగొట్టారు ఈ బ్యూటీ. కేవలం నటిగానే కాదు, నిర్మాతగాను కొన్ని టీవీ సిరీస్లు చేస్తున్న అవంతిక మేజర్గా హాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇది ఈ రోజు సన్మా 2.0. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.